అందరికీ జై హింద్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇండియా మా మీద దాడి చేయబోతుంది అండ్ మా ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అలర్ట్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. పహల్గామ్ తర్వాత రీసెంట్గా జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఖచ్చితంగా భారతదేశం మా మీద దాడి చేయబోతుంది అండ్ మాకు ఆపరేషన్ త్రిశూల్ తర్వాత కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేయబోతుంది అని చెప్పి. నౌ ఈ టైంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక కారణం ఏం అయి ఉండవచ్చు? మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే వీళ్ళు ఖచ్చితంగా మన మీద అటాక్ చెయ్యడానికి, మా మీద ఇండియా అటాక్ చేయబోతుంది అని చెప్పి ఒక వంక వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మేము భారతదేశం మీదగా ముందుగానే అటాక్ చేస్తున్నాము అని వాళ్ళకి వాళ్ళు నచ్చ చెప్పుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం. ఈ స్టేట్మెంట్ తర్వాత మన భారతదేశము, మన డిఫెన్స్ సర్వీసెస్ మాత్రము, మన డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రము చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నడిచే ప్రతి ఒక్క నడకని చాలా జాగ్రత్తగా చూస్తూ దాన్ని కౌంటర్ చేసే ఎంతో అవసరం మనందరికీ ఉంది. సో పాకిస్తాన్ జారీ చేసిన ఈ స్టేట్మెంట్ పై మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. అండ్ పాకిస్తాన్ని నోరు ఎలా మూయించాలో ఆ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.